ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ రోజున మీ అందరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలా మంది మన జీవితాల్లో ఏమనుకుంటారంటే, నేనేమి సాధించలేకపోతున్నాను, నా దగ్గర ఏ టాలెంట్ లేదు, లేదంటే నేను ఏమీ సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నా జ్ఞానం కావచ్చు, రకరకాలైన విషయాల్లో, మరి మ్యూజిక్ వాయించే వాళ్ళ విషయం కావచ్చు, కంప్యూటర్లో నాలెడ్జ్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు, వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు కావచ్చు, రకరకాలైన పరిధిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, అనేక రంగాల్లో చాలా మంది అభివృద్ధి లేక నేను ఇలా అయిపోతున్నాను అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారికి నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం ఏం సెలవిస్తుందంటే, ఒక యజమానుడు 3 దాసులను పిలిచాడు. ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం కొలది వారికి తలాంతులు ఇచ్చాడు. మరలా ఆ యజమానుడు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారని చెప్పి ఆ 3 కూడా లెక్క అడుగుతాడు. అందులో 5 తలాంతులు కలిగిన వ్యక్తి మరొక 5 దాన్ని నేను చేశాను, మొత్తం 10 తలాంతులు నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మరొక 2 తలాంతులు కలిగిన వ్యక్తి, నేను వీటిని మరొక రెట్టింపు చేశాను, నా దగ్గర ఇప్పుడు 4 ఉన్నాయని చెప్పాడు. ఆయనకు కూడా బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి మాత్రం, నేను ఏమీ చేయలేదు, దీన్ని ఎక్కడ పోగొట్టుకుంటానో భయం వేసి దీన్ని దాచిపెట్టాను, ఇక భూమిలో కప్పెట్టేశాను, మరలా ఆ 1 తలాంతే నా దగ్గర ఉంది, నువ్వు ఇచ్చిందే మరలా నేను నీ దగ్గర తీసుకొచ్చానంటే ఆ యజమానుడు అంటాడు, సోమరివైన చెడ్డ దాసుడా అంటాడు. ఆయన్ని శిక్షించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున మనం సాధించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సోమరితనము మన జీవితాల్లో చాలా మంది ఉంటాయి. కొద్దిమంది పొద్దున్నే లెగలేరు, ఉద్యోగం చేయరు, చదువుకోరు, వాటి మీద ఫోకస్ చేయరు. ఇవన్నీ చేయకపోగా వారి జీవితాల్లో దారిద్ర్యం కలిగి, నేనేం సాధించలేకపోతున్నాను, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అనుకుంటారు. అసలు నువ్వు పని చేయకోకుండా, నువ్వు ఏదైనా సాధించాలని ప్రయత్నం చేయకోకుండా నువ్వు దేవుని మీద నువ్వు నింద మోపడం అనేది సరైన పరిస్థితి కాదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతి వారికి తన సామర్థ్యం కొలది తలాంతులు ఇచ్చాడు. నీకు ఒక సామర్థ్యం ఉందనే విషయాన్ని నువ్వు మొట్టమొదటిగా గుర్తించు. నువ్వు అలాగే సోమరిగా ఉండిపోతే నీ జీవితంలో ఏమీ సాధించలేవు. నీకు ఏదో ఒక తలాంతు ఇచ్చాడు, ముందు నీకు ఇవ్వబడిన తలాంతు ఏంటో నువ్వు దాన్ని గుర్తించు, దానికోసం కష్టపడు, ప్రయాసపడు. నువ్వు విజయం సాధించే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీ సోమరితనమే నీ జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కారణమని గుర్తించి ఈ రోజు నుంచి మేల్కొని విజయం పొందు వరకు నువ్వు దేవుని సహాయంతో ముందుకెళ్తే గొప్ప గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.